కంచె చేను వేసినట్లు అన్న చందంగా తయారైంది నెల్లూరు జిల్లా కోట మండలంలోని ప్రస్తుత పరిస్థితి. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు? నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న మైనింగ్ దందా చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగుర్లు పడవటం ఖాయం. పచ్చని పొలాలు ఇప్పుడు పాతాళ గరళాలుగా మారుతున్నాయి. అక్కడ చట్టం నిద్రపోతుంది, కానీ జేసీబీలు మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా గర్జిస్తూనే ఉన్నాయి. ఇక ఉనుగుంటపాలెం గ్రామంలో సాగుతున్న ఈ ఇల్లీగల్ మైనింగ్ వెనుక ఉన్న ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పాలకుల అండదండలతో కొందరు లీడర్లు చేస్తున్న ఈ ఓపెన్ లూటీ వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? చుట్టుపక్కల వందలాది ఎకరాలను గుల్ల చేస్తున్న కోట్ల రూపాయల బిజినెస్ నడుపుతున్న ఈ గ్రావెల్ మాఫియా అరాచకాలపై ప్రైమ్ 9 అందిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను చూద్దాం. అమాయక రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ మైనింగ్ మాఫియా గూడూరు నియోజకవర్గంలో తిష్టావేసింది. కోట మండలం ఉనుగుంటపాలెంలో రైతుల నుంచి భూములను తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ మరికొందరి దగ్గర లీజుకు తీసుకుని ఇష్టారాజ్యంగా గ్రావెల్ త్రవ్వకాలను కొనసాగిస్తున్నారు. మైనింగ్ అధికారుల నుంచి కేవలం పేరుకే కొంతమేర పర్మిషన్లు తెచ్చుకొని ఆ పర్మిషన్ల ముసుగులో చుట్టుపక్కలున్న అనేక ఎకరాల్లో అందిన కాడికి తవ్వేస్తున్నారు. చట్టాన్ని బొందబెడుతూ ఎగరేసుకుపోతున్న ఈ మట్టిని చుట్టుపక్కల వేగంగా వెలుస్తున్న ప్రైవేట్ లేఅవుట్లకు తరలిస్తూ తమ జేబులను భారీగా నింపుకుంటున్నారు. కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున నేల తల్లిని గుల్ల చేస్తున్నా, కోట్లలో కమర్షియల్ బిజినెస్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ గ్రావెల్ దందాకు సహాయమంటూ ఏమీ లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా పెద్ద పెద్ద జేసీబీలతో నేలం తవ్వుతూ భారీ టిప్పర్లతో గ్రావెల్ను తరలించేస్తున్నారు. స్థానిక ప్రజలు నిద్రపోతున్న వేళలో కూడా వందలాది లారీలు ఈ గ్రామాల గుండా ప్రయాణిస్తూ నరకం చూపిస్తున్నాయి. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. దీంతో మైన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, అటు పోలీస్ కానీ అస్సలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పవర్ ఉన్న లీడర్ల సపోర్ట్ ఉంది కాబట్టి అధికారులు కూడా సైలెంట్ అయిపోయారని, కళ్ల ముందే ఇంత ఓపెన్ గా దందా సాగుతున్నా కనీసం చెకింగ్స్ చేయడానికి కూడా భయపడుతున్నారని స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. కొంతమంది నాయకులు, కొంతమంది ఇంకా అధికార పార్టీ నాయకులు అనాలో లేకుంటే స్వతహాగా నాయకులు అనాలో, ఏ విధంగా అనాలో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఊనుగుంటపాలెం దగ్గర దరిదాపు 100 అడుగుల గుంటలు లోడేసి గ్రావెల్ మట్టితో వేస్తున్నారు. ఏమని అడిగితే మాకు అధికారులు ఇచ్చారు, అక్కడికి రోడ్లు వేయాలి, ఇక్కడ రోడ్డుకి వేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఆడ గ్రామస్తులే ధర్నా చేస్తున్నారు రోడ్లోకి వచ్చి. వాళ్ళని ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు విలేకరులు అడిగినా సమాధానం లే. రెవెన్యూ అధికారులు అయితే ఎట్టుందంటే, రెవెన్యూ అధికారులు తీరు వాళ్ళకి గుడ్డెద్దుపోయి చేలం వేసి ఎలా పడి ఉంటుందో ఆ విధంగా ఈరోజు రెవెన్యూ వాళ్ళు ఎట్ట తయారు దున్నపోతు మీద వాన పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రెవెన్యూ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఈరోజు మన గూడూరు నియోజకవర్గ పరిస్థితిలో లేదు. ఇక్కడ చూస్తే ఆర్డీఓ ఖాళీ, చిలకూరు ఎంఆర్ఓ 6 నెలలు రాలా, మొన్న కొత్తగా ఒక ఎంఆర్ఓ వచ్చాడు, ఆయన ఏం చేస్తున్నాడేమో కూడా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు మన గూడూరు మండలంలో లేదు. ఈరోజు కోట మండలం ఎంఆర్ఓని కూడా అడిగితే కూడా అది మేము పోతున్నాం, అది లేదని అన్నారు. ఇంతకుముందు గత 6 నెలల ముందు కూడా ఇదే విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి అతను ఊనుగుంటపాలెం పోయి ఎంక్వైరీ చేస్తే కూడా అవును వాస్తవని అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి కూడా చెప్తుంటే, కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా దీన్ని పట్టించుకోరో, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సొంత ఆస్తులుగా ఇచ్చేసినట్టు, లేదంటే ఇంకో రాష్ట్ర పేదలు బంచేసినట్టు పెద్ద పెద్ద బడా నాయకులకి ఈ మైనింగ్ అంతా కూడా దారాదత్తం చేయడాన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉనుగుంటపాలెంలో జరుగుతున్న ఈ దారుణమైన అక్రమ మైనింగ్ వ్యవహారంపై ప్రైమ్ 9 టీం క్షేత్రస్థాయికి వెళ్లి కోట ఎంఆర్ఓను నేరుగా వివరణ అడిగింది. ప్రైమ్ 9 ప్రశ్నలకు స్పందించిన ఎంఆర్ఓ తాము సైలెంట్ గా లేమని, నిరంతరం అక్రమ త్రవ్వకాలపై వరుస దాడులు చేస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. మైనింగ్ అధికారుల నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నామని చెబుతూ కొందరు రైతుల నుంచి పొలాలు తీసుకుని త్రవ్వకాలు చేపడుతున్న విషయం నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే వారికి మైనింగ్ శాఖ ఇచ్చింది చాలా తక్కువ పర్మిషన్ అని, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం వేరని అధికారుల మాటల్లో స్పష్టమైంది. అనుమతి పత్రాలున్నాయని చెబుతూ కొందరు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటున్నారని ఎంఆర్ఓ వివరణ ఇచ్చారు. మండలంలో జరుగుతున్న గ్రావెల్ త్రవ్వకాల విషయమై మీడియా మిత్రులు నన్ను అడగడం జరిగింది. అందులో భాగంగా గతంలో మేము కొంతమేరకు వాళ్ళు పర్మిషన్స్ పెట్టుకున్నారు, వాటికి మేము మైనింగ్ వాళ్ళకి పంపించినాం. అవి కాకుండా వారు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళే గ్రావెల్ తీసుకోవడం జరుగుతుంది. మా వైపు నుంచి అయితే మేము ఎప్పటికప్పుడు వెళ్ళి కట్టడి చేస్తున్నా వారు
వారు కొనుక్కున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాము, పర్మిషన్కి రాసుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు. కానీ మా వద్ద కొంత మేరకు పర్మిషన్స్ వచ్చాయి, అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ అక్రమ్ మైనింగ్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలను తమ పరిధులపై క్లారిటీ ఇచ్చారు. త్రవ్వకాలు ఎన్ని అడుగుల లోతు వరకు చేయాలని అనుమతులు ఇవ్వడం తహసీల్దార్ పరిధిలో లేదని, అది పూర్తిగా మైనింగ్ శాఖ పరిధిలోని అంశమని ఆయన స్పష్టం చేశారు. తహసీల్దార్ ఆఫీస్ కేవలం రికమెండేషన్ చేయడం వరకే పరిమితమని, మైనింగ్ శాఖ ఏడీ మాత్రమే వాణిజ్య త్రవ్వకాలకు అఫీషియల్ గా పర్మిషన్ ఇస్తారన్నారు. రెవెన్యూ యంత్రాంగం నుంచి ఎలాంటి కమర్షియల్ అనుమతులు ఇవ్వలేదని, కేవలం రైతులు తమ సొంత అవసరాల కోసమే 2-3 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వుకోవడానికి మాత్రమే తమకు అధికారం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం తాము మైనింగ్ శాఖ నుంచి వచ్చే కొత్త ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు. అది మైనింగ్ వాళ్ళ పరిధిలో ఉంటుంది, మేము మా పరిధిలో ఉండదు. పర్మిషన్ అనేది కూడా మేము ఇవ్వము, మేము రికమెండ్ చేయడం వరకే రెఫర్ చేసి ఉన్నాము, ఏడీ గారికి రెఫర్ చేసి ఉన్నాము. వాటికి కాగితాలు కావాలంటే మేము ఇస్తాము, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎంత మేరకు ఎత్తాలనేది కూడా మాకు రాలేదు, ఏమీ రాలేదు. అది ప్రస్తుతానికి ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చుంటే కూడా మనకైతే వాళ్ళు ఏమి ఇవ్వలేదు మన చేతికి. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి పర్మిషన్ ఇవ్వరండి. ఎందుకంటే ఒక రైతుకి ఆయన పొలంలో మిర్రుగా ఉండి దాన్ని పనులు చేసుకోవాలంటేనే మాత్రమే తహసీల్దార్కి అధికారం. అది కూడా మేము ఎంత ఇస్తాము, 2 అడుగులు కానీ 3 అడుగులు కానీ తవ్వకం చేసుకొని ఆ మట్టి తీసి పక్కన పొలంలో వేసుకోవడమా, లేదంటే ఆయన సొంతానికి ఇంటికి దగ్గర తోలుకోవడమా, అట్లాంటి వాటి అయితే మా పర్మిషన్ ఉంటుంది, ఇచ్చున్నాం కూడా. ఎందుకంటే అది పర్సనల్గా రైతుకు ఉపయోగపడేది కాబట్టి ఇస్తాము. ఇది వాళ్ళు బయట నుంచి తీసుకోవాలా, మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని పర్మిషన్ చేసుకోవాల్సి మేమైతే ఇవ్వలేదు. గతంలో ఇచ్చినట్టు ఉన్నాయి, అవి కూడా మేము ముందు ఉంచుతాము. అంతకంటే మించి మన దగ్గరకు అయితే రాలేదు. గతం అంటే గతం కాదు, ఇప్పుడే ఇచ్చినట్టు ఉన్నాయి. తర్వాత మరలా కొత్తగా తీస్తున్నది మాత్రం మన దగ్గరకు రాలేదు. ఒకవైపేమో రైతుల ప్రయోజనాలు, మరోవైపు మాఫియా అరాచకాల మధ్య ఇప్పుడు తీవ్ర వివాదం నడుస్తోంది. ఇప్పటికే మైనింగ్, రెవెన్యూ యంత్రాంగం ఈ అక్రమ త్రవ్వకాలపై పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎడారిగా మారడం ఖాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు గ్రావెల్ కావాల్సినంత వరకే, వినియోగం ఎంతవరకు ఉందో అంతవరకు చేయకుండా వ్యాపారాలకు, లావాదేవీలకు గ్రావెల్ తవ్వకాలు చేపట్టడం అనేటువంటిది దుర్మార్గం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోట మండలంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో వాటి మీదనే వాళ్ళ నిఘా అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీ భూములు లాక్కొని అసైన్మెంట్ మరియు ప్రభుత్వ భూములు అన్నింటిలో కూడా దాదాపు 100 మీటర్ల లోతుగా గ్రావెల్ మాఫియా తవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వ అధికారులు కొమ్ముగాస్తూ ఉన్నారు. మైనింగ్ అధికారులు కానీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ కనుచూపు మేరలో వాళ్ళ సాయి చూసినటువంటి పరిస్థితి లేదు. ఈ గ్రావెల్ ఈ మధ్యలో తవ్వుకుంటూ పోతూ ఉంటే రేపు వచ్చేటువంటి వర్షాకాలంలో నీరు నిండి పశువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, తెలియనటువంటి పరిస్థితిలో ఆ దారిలో పోతూ చనిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అంతంత లోతు తీయడం అనేటువంటి దుర్మార్గం. వారిని వెంటనే ఆపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అధికారులు ఏం చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం లీగల్ ముసుగులో భారీగా ఇల్లీగల్ దందా సాగుతూనే ఉందన్నది కాదనలేని సత్యం. మైనింగ్ మాఫియా ఇష్టానుసారంగా భారీ ఎత్తున గుంతలు తవ్వి గ్రావెల్ తరలిస్తుండడంతో భవిష్యత్తులో ఆ ప్రాంతంలో పెను ప్రమాదాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ త్రవ్వకాల వల్ల సమీప భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయానికి తీవ్ర నష్టం జరుగుతుందని స్థానిక రైతులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇది నెల్లూరు జిల్లాలోని గ్రావెల్ మాఫియాపై జరుగుతున్నటువంటి అక్రమ దందాపై స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.